ఎందుకంటే జే జే తెలంగాణ పాటకి ఆయన పాడనని చెప్పారు అనే విధంగా చెప్తున్నారు. నాకు ఆంధ్ర ముఖ్యమే, తెలంగాణ ముఖ్యమే, ప్రపంచవ్యాప్తంగా నేను ఎవరనినా పాడతా. ఒక గొప్ప మనిషి, మంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి అంతటి కారణం నాకు గురువుగా బాలు గారిని నేను. ఇప్పుడు మనం ప్రస్తుతం రవీంద్ర భారతిలో అయితే ఉన్నాం. మరి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు విగ్రహ ఆవిష్కరణకి. అందులో ఒక అభిమాని గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లింగంపల్లి రాజలింగం, మాది మంచిర్యాల జిల్లా. అవును. అయితే ఈ రోజు ఇక్కడ మన రవీంద్ర భారతిలో బాలుగారి విగ్రహం పెట్టడం చాలా సంతోషకరం. మరి అలాగే మరి ఆయన గొప్ప గాయకుడు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, ప్రతి భాషలో ఆయన పాటలు పాడారు. అలాగే ఆయన ఒక పాటని 16 భాషలలో ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందంటే ఎంత గొప్ప గాయకుడు. ఎవరికి కావాల్సిన రీతిగా అలా చిరంజీవికి అయితే చిరంజీవి గొంతులాగా, నాగార్జున చివరికి బ్రహ్మానందం లెక్క, ఆలిగారు లెక్క అందరికి గొంతు కలిపి పాడే మిమిక్రీ సింగర్ ఆయన, గొప్ప సింగర్ కాబట్టి పద్మశ్రీ అయ్యారు, గాన గంధర్వుడు అయ్యారు. కాబట్టి ఆయన విగ్రహం ఈ రోజు మన తెలంగాణలో ఇక్కడ మన యొక్క రవీంద్ర భారతిలో పెట్టడం చాలా ఆనందకరమైన విధంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ వ్యతిరేకి అయిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం ఏందని చాలా మంది దీన్ని అపోజ్ చేస్తా ఉన్నారు కదా, ఆయన వ్యతిరేకి కాదంటారా? ఆయన వ్యతిరేకి కానే కాడు. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక లేవనెత్తి, ఎందుకంటే చిన్న లైన్ తీసుకున్నారు. ఎందుకంటే జే జే తెలంగాణ పాటకి ఆయన పాడనని చెప్పారు అనే విధంగా చెప్తున్నారు. దానికి ప్రూఫ్స్ లేవు. ఆయనను అడిగారా అన్నది ఇప్పటి వరకు తెలియదు. కానీ ఏంటంటే అడిగి ఉండొచ్చు. ఆయన ఒక మాట అన్నడని చెప్తున్నారు. ఏంటి ఒక లైన్ తీయండి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నది తీసేయండి. నాకు ఆంధ్ర ముఖ్యమే, తెలంగాణ ముఖ్యమే, ప్రపంచవ్యాప్తంగా నేను ఎవరనినా పాడతా. హిందీ వాళ్ళకి పాడాను, ఇంగ్లీష్లో పాడాను, అన్ని భాషల్లో నేను పాడాను. దాదాపు 50,000 పాటలు పాడాను. నేను ఈ పాట పాట పాడడానికి నాకు అభ్యంతరం లేని విధంగా చెప్పుండొచ్చు. కానీ ఏంటంటే ఈ రోజు మన రవీంద్ర భారతిలో పెట్టద్దు అనే విధంగా వీళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఇలా చేయడం. ఒక గొప్ప మనిషి, మంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత, గాన గంధర్వుడు, అంత గొప్ప వ్యక్తిని ఆరా పూరా అని బూతులు మాట్లాడడం కూడా చాలా సంతోషము తగ్గ విషయం కాదు. అంటే వాస్తవానికి మీరు చెప్పండి, అంటే తెలంగాణ బిడ్డగా చెప్పండి, స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేది ఒక తెలంగాణను సపోర్ట్ చేసే వాళ్ళైతే పాడడానికి అభ్యంతర పడరు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళే కదా దాన్ని పాడడానికి అయిష్టంగానో లేకపోతే ముందుకు రాకుండా వెనక్కి తగ్గడం జరుగుతుంది కదా. అయితే అతను ఏంటంటే నేను పాడడం వల్ల ఏమైందంటే ఇతర భాషలు, ఇప్పుడు ఆంధ్ర పాట పాడితే తెలంగాణలోకి పాడితే నాకు వర్గభేదం ఏర్పడి నా అభిమానులందరూ అభిమానుల కోణంలో ఆలోచించి తప్ప ఈ తెలంగాణ ఆంధ్ర అనే దాన్ని ఆయన దృష్టిలో తీసుకోలే. అట్లా ఆ రకంగా ఊహించాలి మనం. తెలంగాణలో ఉన్నారు అభిమానులు, ఆంధ్రలో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయనకు. కాబట్టి ఆయన ఈ విషయంలో మాత్రం తప్పుపడ్డద్దు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద అబాండాలు వేసి ఆయనను వాడుకుంటున్నారు తప్ప ఆయనను కించపరిస్తే మాత్రం ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు ఈ రోజు రోడ్ల మీదకి వస్తలేరు. ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం చాలా దారుణమైన స్థితులు ఎదుర్కొనే విధంగా ఉంటదని. అటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అంటారా? ఉంటాయి. ఎందుకంటే ఆయన పాటలు ఏంది, ఈ రోజు ప్రొద్దున మన 4 గంటలకు ఎక్కడ చూసినా కానీ ఆయన పాట దేవాలయాలలో పెళ్లి పేరంటాలు జరిగితే ఎక్కడ చూసినా ఫస్ట్ పాట ఆయనదే. అక్కడ పచ్చని పందిరేస్తారు, శంకరాభరణం కావచ్చు, మళ్ళీ తర్వాత అందరి బంధువయ్య కావచ్చు, అలా మొదలుకొని అమ్మాయిని మనము అప్పగింతలు చెప్తాం. అప్పుడు నవ్వమ్మ పాట కూడా అదే, ఆయన పాడిన పాటనే. ఇంట్లో మన ఇల్లు నింపుతారు కదా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా కొత్త పెళ్లి కూతురా రారా ప్రతిదీ ఆయనతోనే నిండి ఉంది. కాబట్టి ఒక దేవుళ్ళ కొలవాలి తప్ప బాలుగారిని ఇలా హింసించడం నాకైతే చాలా బాధాకరంగా ఉంది. మరి అలాగే బాలుగారు నాకు ఇప్పటి వరకు నేను ఒక గొప్ప సింగర్గా నేను ఈ రాష్ట్రంలో అందరి యూట్యూబ్ ఛానల్ నేను ఇంత పేరు పొందుతున్నా అంటే దానికి కారణము నాకు గురువు లేడు. బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాటలు విని నేను పాడుతున్నా ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి అంతటి కారణం నాకు గురువుగా బాలు గారిని నేను ఎప్పటికీ నా గుండెలో ఉంటాడని నేను మీ అందరికీ చెప్తున్నాను. పాట ఏమైనా పాడగలుగుతారా? ఓకే. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నమస్కారం.